ఇందాక చిన్న తడబాటు జరిగింది అనౌన్స్మెంట్లో. ఎందుకని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే నెక్స్ట్ పాట అనౌన్స్మెంట్లో ఆంధ్రుల అత్తగారు రాబోయారు, అందుకని చిన్న భయం వల్ల కలిగిన తడబాటు అనమాట. ఆవిడ తెర మీద కనబడితే చాలు తెలుగువాడికి ఘాటు ఆవకాయతో వేడివేడి అన్నం తింటున్నంత ఆనందం. తెర మీద ఆవిడ ప్రత్యక్షం అవగానే కొందరు విజిళ్ళు, కొందరికి గుండెల్లో రైలు. ఆవిడ ఎడమ చేతి తిప్పుడు తెలుగింటి అత్తగారు ఆదర్శం. ఓ మూర్తి విరుపు, రుసరుస చూపు, ఇవి చాలు ఆవిడ గయ్యాళి అని అర్థమయ్యేది. ఇదంతా తెర మీద. అయినప్పటికీ నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఉంటుంది, సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని శ్రీ గుమ్మడి గారు కీర్తించిన నటీమణి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇద్దరు అగ్రశ్రేణి నటులు నటించిన సినిమాకి తను పోషించిన గుండమ్మ పాత్ర పేరునే పెట్టుకునేలా చేసిన ఆంధ్రుల అభిమాన అత్తగారు శ్రీమతి పెద్దిపొట్ల సూర్యకాంతం గారి జయంతి సందర్భంగా ఆ మహానటికి భలే మంచి రోజు నివాళులు అర్పిస్తారు. మాయాబజార్లో హిడింపి పాత్రలో ఐశ్వర్యాలు పోతే మాత్రం ప్రతాపాలు ఎక్కడికి పోతాయి అని ఆవిడ చెప్పినట్లుగానే సూర్యకాంతం గారు మరికాంతం రేలంగిరిపై చిత్రీకరించిన చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి పాట మరోటి. సూర్యకాంతం గారి శత జయంతి సందర్భంగా ఆ మహానటిని స్మరించుకుంటూ ఆ పాటను మీకు వినిపిస్తున్నారు టీకేఎస్ ఆదిత్యరంగ పద్మావతి గారు. ఘంటసాల మాస్టర్కి కళ్యాణి రాగం అంటే ఎనలేని అభిమానం. ఈ రాగంలో ఆయన పాడిన పాటలన్నీ రసగుడికలే. సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు కూడా కళ్యాణి రాగంలో ఎన్నో మధురమైన గీతాలు స్వరపరిచారు. వీరిద్దరి కలయికలో కళ్యాణి రాగంలో వచ్చిన పాట దేశ ద్రోహుల చిత్రంలో జగమే మారనిది పాట. ఈ పాటలో కూడా ఘంటసాల గారి ఆలాపన మధురంగా సాగి రాజేశ్వరరావు గారు కళ్యాణి రాగంలో పాటను ఎంత శ్రావ్యంగా స్వరపరుస్తారో తెలియజేస్తారు. ఏ సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించారో అదే విజయనగరం సంగీత కళాశాలలో సంగీత అధ్యాపకులుగా పనిచేసే పిఏ నారాయణ గారు ఈ పాట పాడిస్తారు. ఈ జగన్ నిజంగానే మధురంగా మారిందని చెప్పడానికి రాజేశ్వరరావు గారి స్వరకల్పన ఒకటైతే ఘంటసాల గారి గానం మరొక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు కంటే అందిస్తే ఇవాళ సభలో అనేలు సంగీత సామ్రాట్ శ్రీ సాలూరు వాసురావు గారు ఉన్నారు. అలాగే లలిత సంగీత సామ్రాట్ అక్కడ మా ఏంటది
కలగా కృష్ణమోహన్ గారు, అది నాకు పేరు. చాలామంది కృష్ణమోహన్ గారు, సాయిబాబా గారు, ఇంకా వేరే అందరూ హైదరాబాద్లో అన్నీ కన్ఫ్యూజన్గా నాకు అనిపిస్తాయి. వాళ్ళ ముగ్గురు త్రిమూర్తుల హైదరాబాద్లో లలిత సంగీతానికి గొప్ప స్థానాన్ని కల్పించి ఒక అద్భుతమైనటువంటి సంగీత దర్శకులుగా శ్రీ కలగా కృష్ణమోహన్ గారు సభలో మిగిలినటువంటి పెద్దలందరూ సమక్షంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు చేతులెత్తి మనందరం కూడా పరిణామాలు చేయాలి. ఏ కార్యక్రమం జరగాలంటే పెద్దల సహకారం లేకుండా మనిషికి ఓపిక ఒక సంవత్సరంతో సన్నగిలుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కానీ మరే ఇతర కార్యక్రమాలు కానీ మనసులో ఆనందపడుతూ ఇది నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఇటువంటి ప్రముఖులందరూ మేమందరమే భావిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మాకు చేతనైనంత వరకు తోచిన విధంగా మీకు ఆ పాటలు మీకు వినిపిస్తున్నాం. మీ అందరూ కరతాళ ధ్వనులతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ నమస్కరిస్తున్నాం. జగమే మారినది మధురముగా ఈ వేళ, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఈ వేళ. మనసాడని మయూరమై వాడే ఇదే చేరదు కోరువంక రామతిలుక జంట, అది అందాల జంట. నెలలో కోరిని ఈనాడే పండెను, నెలలో కోరిని ఈనాడే పండెను, జీవితమంతా చిత్రమైన పులకింత, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి జగమే మారినది మధురముగా ఈ వేళ. విరజాజుల అనురాగాల దేవి, కమ్మని భావమే కన్నీరై చిందెను, భావమే కన్నీరై చిందెను, ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి, జగమే మారినది మధురం. అద్భుతమైన ఆహ్లాద గీతాన్ని గొప్పగా పాడి వినిపించిన నారాయణ గారికి నెనర్లు. రామారావు గారు తెలుగు సినీ రంగంలో పౌరాణిక చిత్రాల్లో రాముడు కృష్ణుడు మాత్రమే కాక భీష్ముడిగా నటించి ఆ పాత్ర తెలుగు సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయేట్టు చేశారు. ఈ భీష్మ చిత్రం దర్శక నిర్మాత బిఎస్ సుబ్బారావు గారికి భానుమతి రాజేశ్వరరావు గారా అన్న సమస్య వచ్చినప్పుడు ఆయన రాజేశ్వరరావు గారి కోసం భానుమతి గారిని వదులుకున్నారు. ఆ కృతజ్ఞతతో భీష్మ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఆరుద్ర రాసిన శ్రావ్యతకు మారుపేరిన మనసులోని కోరిక పాటను రాజేశ్వరరావు గారు కళ్యాణ రాగంలో స్వరపరచగా పిబి శ్రీనివాస్ సుశీల గారు పాడారు. ఆ పాటను ఇప్పుడు మనకు వినిపిస్తారు. ఒక చిన్న రాజేశ్వరరావు గారి స్వరం నడుస్తుంది ఇప్పుడు మీకు, అందుకే అది చెప్పడానికి చెప్పారు.
రాజేశ్వరరావు గారికి చాలా ఇష్టమైనటువంటి మోహన, కళ్యాణి, ఆ యొక్క రాగాల ఆధారంతో నడుస్తున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మధుర గీతాలు ఆ సమయం ఇప్పుడు నడుస్తుందని మీ అందరికీ గుర్తు చేయడానికి వచ్చాను. అంతేనా? హలో హలో మంచి హలో హలో కొంచెం మానిటర్లో కావాలి వాయిస్ మాకు. హలో హలో చెక్ చెక్ హలో హలో చెక్ చెక్ హలో హలో ఎక్సెంట్ చెక్ 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 డిలే చెక్ హలో హలో ఆ సేమ్ డిలే ఫ్లూట్ का చెక్ చెక్ హలో